దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకులను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన ఎడల కృప చూపిస్తూ ఉన్నాడు. దీర్ఘాయువుతో మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడండి. ఆయన మన ఎడల ఎంత హెచ్చుగా ఆయన కృప చూపిస్తున్నాడంటే, ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకొని ముద్దాడేటటువంటి దేవుడు, తండ్రి వలె ఆదరించేవాడు, తల్లి వలె లాలించేటటువంటి జీవాధిపతిని మనము కలిగి ఉన్నాం. కాబట్టే మనము మన సంతానాన్ని, వారి సంతానాన్ని, పిల్లలను చూసేటటువంటి గొప్ప దీర్ఘాయువు చేత దేవుడు మనలను తృప్తిపరచబోతూ ఉన్నాడు అని ఆయన తెలియచేస్తున్నాడు. చూద్దాము లేఖన భాగము. కీర్తనల గ్రంథము 128వ కీర్తన 5వ చరణం చివరి లైన్ మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా భక్తుడు ఆత్మపూర్ణుడై రాస్తూ ఉన్నాడు. నీ పిల్లలను నీవు చూచెదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పిల్లలను నీవు చూచెదవు. నీ పిల్లలను నీవు చూసేది అంటే మనవ సంతానాన్ని కూడా నీవు చూస్తావు. సజీవుడివై ఈ భూమి మీద నిలిచి ఉండే నువ్వు చూస్తావు. భయంకరమైనటువంటి పరిస్థితులు ఈనాడు మనం ఎదుర్కొంటున్నప్పటికీ, అనేక రకాల ప్రమాదాలు, వ్యాధులు, బాధలు ప్రబలినప్పటికీ, భయంకరమైన ఉపద్రవాలు, భూకంపాలు, భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో సంభవిస్తున్నాయండి. మరణాలు చాలా ఈజీ అయిపోయినాయి ఈ రోజుల్లో. బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడన్న నమ్మకం లేదండి. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. అన్నిటిలో కల్తీ, ఫుడ్లో కల్తీ, అన్ని విషయాల్లో కల్తీ. ఎప్పుడు అనారోగ్యం పాలే మరణిస్తారో తెలియదు. ఇట్లా చూసిన వ్యక్తులు అలా మాయమైపోతూ ఉంటారు. కొన్ని నెలల క్రితం ఒక వ్యక్తిని చూస్తే 2-3 నెలల తర్వాత ఆ వ్యక్తి కనుమరుగైపోతున్నాడు, చనిపోయారని వార్తలు వినాల్సి వస్తుంది. దుర్వార్తలు మనం అనేకం వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, భయంకరమైనటువంటి ఈ మోడర్న్ సొసైటీలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీ పిల్లలను నీవు చూచెదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పిల్లలను నీవు చూసెదవు. నీ పిల్లలను నువ్వు చూసెదవని ఆయన వాగ్దానం చేస్తున్నాడండి. అయితే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవాలి. ఆయన చిత్త ప్రకారం మన జీవితాల్లో నడుపుకోవాలి, ప్రవర్తించాలి. మన చూపులు, మన మాటలు, మన ఆలోచనలు, మన క్రియలన్నీ దేవునికి ఇష్టకరంగా ఉండాలండి. దేవునికి ఇష్టకరంగా మనం మార్చబడ్డప్పుడు, దైవ చిత్తంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఆయన మనకు సహాయం చేసి దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడండి. ఈ భూలోకంలో, భూమి మీదనే మన పిల్లలను చూసి కృపిస్తాడు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించి దీర్ఘాయువుతో మనల్ని తృప్తిపరుస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.